అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చికెన్ గోంగూర వండి చూపిస్తాను. చికెన్ గోంగూర కావాలని చెప్పి మనకి కామెంట్లు కూడా పెట్టారు. అయితే చానాళ్ళు అవుతుంది నేను ఇంతవరకు వండలేదు. ఈరోజు ఆ వంట మీకు పరిచయం చేద్దామంటే బాగా పాతకాలం నాటి వంట ఇది కూడాను. ఎలా వండుతానో ఏ విధంగా వండుతానో చూడండి. ముందుగా చికెన్ కోసుకొని కడుక్కుందామండి. మూడు పెద్దలపాయలు 7 పచ్చిమిరపకాయలు వీటిని ఇప్పుడు సన్నగా కోసుకుందాం. మనకి గోంగూరలో కదండి ఇలా నిలువు కోసి అడ్డం కోసుకుంటే సరిపోయింది. మనకి గోంగూరలో కదండి ఇలా నిలువుగానే కోసుకోవాలి. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కొయ్యకూడదు. మనం కూర వండుకోవడానికి పొయ్యి అంటించుకొని మట్టి పాత్ర పెట్టుకుని 5 చెంచాలు నూనె పోసుకున్నాం. నూనె కాగిందండి. మనం ముందుగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి ఇలా కచ్చాపిచ్చిగా వేగాలండి. ఇలా కచ్చాపచ్చి వేగిన తర్వాత వీటిని ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకొని 1 చెంచా పసుపు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని వీటిని బాగా కలుపుకుందాం. ఉప్పు అనేది ఎక్కువ వేయమాకండి, ఎందుకంటే మనం గోంగూర పెట్టాలి కాబట్టి గోంగూర ఉప్పు తగిలితే ఉడకదండి. అందుకని నేను తక్కువగానే వేస్తున్నాను. మళ్ళీ మన కూర అంతా అయిపోయేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని మనకు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్గా బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. చికెన్ ఉడికేసరికి మనం గోంగూర కోసుకుని కడుక్కుందామండి. నేను గోంగూర 3 కట్టలు తీసుకున్నానండి. అంటే నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ 3 కట్టలు ఆ చికెన్కి సరిపోద్ది అనమాట. ఎవరు వండుకోవాలన్నా అలా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కాడలు లేకుండా కోసుకోవాలి. కాళ్ళు ఉంటే ఏంటంటే కొంచెం తగులుతూ ఉంటాయి అన్నమాట, తినబుద్ధి కాదు. గోంగూర పని అయితే అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ చూద్దాము. చికెన్ చూసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం రండి. 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటిని బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత మనం కారం వేసుకుని తగినన్ని ఎసరు పోసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మనకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావాలండి. చూడండి మనకు పైకి ఎలా కనిపిస్తుందో. ఇలా వచ్చినప్పుడు మనం కారం వేసుకుని దీనిలో కావాల్సిన నీళ్లు పోసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే మనం గోంగూర కూడా వేస్తాంగా, డబల్కి డబల్ అన్నట్టుగా. చికెన్ ఉడికింది కదా, ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉండాలండి. మనం ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసాం కదండి, చాలా ఇదిగో కొంచెం వేస్తే సరిపోయిద్ది. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం.
సూపర్ అండి అసలు. భలే అంటే భలే ఉంది అసలు. మసాలాలు తక్కువ, సింపుల్గా అయిపోయింది అనమాట. ముక్క చూడండి ఎట్టు ఉడికిందో. ఇలా ఉడకాలన్నమాట. ఇదంతా పాతకాలందేనండి, అంటే మా అమ్మమ్మ గారి స్టైల్ అనమాట ఇది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు. మసాలాలు అనేవి చాలా తక్కువ, ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ మనకి ఘాటు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే కొలతలతో మనం ఇదే విధంగా వండుకుంటే మాత్రం సూపర్గా వండుతుంది అనమాట. గోంగూర మనం వండుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఉడకబెడతారు వేరే పాత్రలో. నేను అలా కాదు, డైరెక్ట్గా చూసారుగా, అందుకని మిమ్మల్ని అందరూ ఫస్ట్లో వీడియో చూడండి అండి అని. నేను ఎలా వండుతున్నానో అలా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫస్ట్లో వేస్తాం చికెన్కి. అలా కాకోకుండా మనం సగం ఉడికిన తర్వాత అలా వేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే ఈ గోంగూరకి మనకి చికెన్కి రెండు కలిపి పట్టిద్ది అనమాట. ఏ మసాలాలు అవసరంలా. గరం మసాలా ఎందుకు వేసానంటే నేను, మనకు చెక్క, లవంగాయి, గసగసాలు, ధనియాలు అవి వేసేవాళ్ళు ఇంతవరకు రోజుల్లో. అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ అలా వండుకోవాలనుకుంటున్నారు కదా, సింపుల్గా అయిపోద్దని నేను గరం మసాలా వేసా. ఈ గోంగూర చికెన్ అనేది నేను మా అమ్మమ్మ గారి దగ్గరే నేర్చుకున్నానండి. ఇది కావాలని చెప్పాను కదా, నేను ఫస్ట్ నుంచి ఆమె దగ్గర వంటలు చాలా నేర్చుకున్నాను నేను. అవన్నీ మీకు మేము పరిచయం చేస్తానన్నాను. ఆ వంటల్లోనే ఒక వంట ఇది. ఇలాంటి పాతకాలం నాటి వంటల కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. ఇంకా కొత్త కొత్త వంటలు నేను పరిచయం చేస్తాను. ఉంటానండి, బాయ్.